ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా రైస్ ఒక పక్కన ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. బాయిల్ అవుతున్నప్పుడు రైస్ అయితే ఉడికినాక వంపేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగినాక కరివేపాకు, పసుపు, అల్లం యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 minutes పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మసాలా యాడ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ఎగ్స్ పిల్ ఆఫ్ చేసుకొని ఇంకా నేనైతే కట్ చేసుకొని ఎగ్స్ అయితే అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే ఒక 5 minutes నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఎలా ఉంది కర్రీ చేసి చెప్పండి. ఇంకా నేనైతే రైస్ను ఎగ్ కర్రీ అలాగే ఆనియన్స్ వేసుకొని అయితే ఇంకా నేను తినేసాను.